నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క ధనుసు రాశి వారికి ఈ ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో జరగబోయే గురుడి గోచారం, అది కూడా మీ అష్టమ స్థానమైన కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో గురుడి గోచారం ఎలాంటి ఫలితాలను మీకు తీసుకొని వస్తుంది, మీ లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి వాల్యుబుల్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తాను. లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇప్పటి నుంచి మనం విశ్వ ఆస్ట్రాలజీలో వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇప్పటి వరకు ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ ఎందుకు ఇంతవరకు స్టార్ట్ చేయలేదంటే కనుక, సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తే ఒక క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు మంచి వాస్తు ఎక్స్పర్ట్స్ అయితే మన దగ్గర ఉన్నారు. సో 15-20 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాస్తు ఎక్స్పర్ట్స్ ఉన్నారనమాట. వారి ద్వారా మీరు లైవ్ వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి రియల్ టైం వాస్తు రెక్టిఫికేషన్స్ అండ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు, అన్నీ కూడా పొందొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఏదైనా వాస్తుకు సంబంధించి ఏదైనా ఇష్యూస్ కావచ్చు, అనుమానాలు కావచ్చు, ఇలా ఈ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు, వాస్తు వల్ల నాకు ఇలా ఇష్యూ అవుతూ ఉండొచ్చు అనే ఒక డౌట్ కానీ అలాంటివి ఉంటే కనుక మీరు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సరే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ముందుగా ఈ గోచారం అనేది ఎలాంటి పారామీటర్స్ని బేస్ చేసుకొని జరుగుతుందని కనుక చూస్తే, మొదటగా మీ జన్మ రాశ్యాధిపతి గురుడు, చతుర్థాధిపతి గురుడు అష్టమ స్థానంలో ఆశ్లేష నక్షత్రంలో, అంటే సప్తమ దశమాధిపతి నక్షత్రంలో గోచారం చేస్తూ ఉన్నారు. ఇవి పారామీటర్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మేజర్ ప్రెడిక్షన్ కనుక చూసుకుంటే, అష్టమ స్థానం అనేది మన జీవితంలో ఆకస్మిక మార్పుల్ని, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ని, సడన్ ఈవెంట్స్ని సూచిస్తుంది అనమాట. అండ్ అలానే అక్కల్ట్ సైన్సెస్ని, ఈ ఎనర్జీ ఫ్లోస్ని కూడా సూచిస్తుంది. ఇక్కడ గురుడి గోచారం జరగడం వల్ల మీ యొక్క మైండ్ సెట్ కావచ్చు, మీ యొక్క ఆలోచన విధానం కానీ, యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ అన్నీ కూడా చాలా వరకు చేంజ్ అవుతాయి. చాలా వరకు ఒక ట్రాన్స్ఫర్మేషన్కి, ఒక మార్పుకి గురవుతాయి అన్నమాట. సో మీరు కనుక ఏదైనా అక్కల్ట్ సైన్సెస్ని కావచ్చు, రీసెర్చ్ బేస్డ్ టాపిక్స్ని కావచ్చు, మీరు కనుక పర్సూ చేయాలి, వాటి గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటూ ఉంటే ఈ టైం పీరియడ్ చాలా మంచి టైం పీరియడ్. ముఖ్యంగా ఆధ్యాత్మికతకి సంబంధించిన మార్గంలో ఉన్నవారు కానీ, దాంట్లో ఇంకా ఎదగాలనుకునే వాళ్ళు కానీ, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవారు కానీ, ఈ స్పిరిచువల్ జర్నీ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. చాలా వరకు బాగుంటుంది కూడా ఈ టైం పీరియడ్లో. సో మీరు ఏదైనా ఇలాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే ఈ టైం పీరియడ్లో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ అష్టమ స్థానం అనేది మనకి యొక్క డార్క్ ఎనర్జీస్ని, అక్కల్ట్ ఎనర్జీస్ని సూచిస్తుంది కాబట్టి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, రీకి హీలింగ్స్ ఇలాంటివి ఎవరైనా నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. లేదా కంప్లీట్గా ఇవి పక్కన పెట్టి మీకు వేరే సైన్సెస్ని, ఇదొక కైండ్ ఆఫ్ సైన్సెస్ ఇవన్నీ కూడా. మీకు వేరే కైండ్ ఆఫ్ సైన్సెస్ అంటే మీకు ఈ యొక్క రీసెర్చ్ అంటే టాపిక్స్ కావచ్చు, డేటా అనాలిసిస్కి సంబంధించిన కోర్సెస్ కావచ్చు, ఏదో ఒకటి ఇట్లాంటివి ఈ యొక్క అనాలిటిక్స్కి సంబంధించి, రీసెర్చ్కి సంబంధించిన టాపిక్స్ ఏమైనా నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవచ్చు మీరు ఈ టైం పీరియడ్లో. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఈ టైం పీరియడ్లో మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే హెల్త్ అనమాట. ఓకే, ఇది కొంచెం క్లియర్గా వినండి. సో జాగ్రత్తగా ఏంటంటే, జనరల్గా మీకు గురుడి గోచారం అష్టమ స్థానంలో జరుగుతుందంటే చాలా వరకు మీరు విన్న ప్రొడిక్షన్స్ అన్నీ కూడా యాక్సిడెంటల్ డ్యామేజెస్ హీల్ అవుతాయని కానీ, హెల్త్లో హీలింగ్ ఉంటుందని కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. బట్ మనం ఇంకొంచెం డీప్ లేయర్లోకి వెళ్ళి రియల్గా అవన్నీ జరుగుతాయి, రియల్గా అసలు ఏం జరుగుతుందని కనుక చూస్తే, మీ యొక్క ధనుస్సు రాశి వారికి సప్తమ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. ద్విస్వభావ రాశికి సప్తమ స్థానం బాధక స్థానం అనమాట. ఈ సప్తమాధిపతి అయిన బుధ నక్షత్రమైన ఆశ్లేష నక్షత్రంలో మీ జన్మ రాశ్యాధిపతి, చతుర్థ స్థానం అంటే మోక్షస్థానం అది కూడా. సో ఈ చతుర్థాధిపతి అది కూడా మళ్ళీ అష్టమ స్థానం. అష్టమ స్థానం అంటే యాక్సిడెంట్స్ కానీ, సడన్ ఈవెంట్స్ కానీ ఇవన్నిటికీ కారణమైన స్థానం అది. అక్కడ గోచరించడం వల్ల ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వరకు ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా వరకు ఎక్స్పాండ్ అవుతాయన్నమాట. భయపెట్టాలని చెప్పట్లేదు, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నా. అన్ని పాజిటివ్స్ ఎప్పుడు మనకు ఉండవన్నమాట, ఏ గోచారంలో కూడా, ఏ నక్షత్రంలో కూడా. సో మనకి కొంతైనా నెగిటివ్ అనేది ఉంటుంది. సో ఆ నెగిటివ్ని యాక్సెప్ట్ చేయగలిగితేనే మన లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది అండ్ మనం రెక్టిఫికేషన్స్ చేసుకోగలుగుతాం. ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ అన్నీ పూర్తిగా పాజిటివ్ చెప్తున్నారంటే అది ఖచ్చితంగా ఫేక్ అనమాట. సో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కాయిన్ హ్యాస్ 2 సైడ్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు నెగిటివ్ పాయింట్ అనమాట ఇది. సో హెల్త్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీరు ఈ టైం పీరియడ్లో. ఓకే, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని కనుక చూస్తే, ఈ యొక్క డైటరీ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ఈ గురుగ్రహానికి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి అంటేనే డైటరీ ఇష్యూస్ అనేది చాలా వస్తాయి. మీరు రోజు వారి ఫుడ్లోని, హోమ్ కుక్డ్ ఫుడ్లోని కాస్త జంక్ అనేది ఎక్కువ యాడ్ అయిపోవడం కానీ, డైట్ అనేది మిస్ అయిపోయి ఒబిసిటీ ఇష్యూస్ అనేది బాగా వచ్చేసేయడం కానీ, ఓకే, ఈ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ అనేది రావడం అండ్ బ్రీతింగ్ ఇష్యూస్ అనేది ఎక్కువ రావడం, జలతత్వ రాశి అయిన కర్కాటక రాశి కాబట్టి అది. అండ్ ఇంకా సడన్ ఆస్తమా అటాక్స్ అనేది రావడం కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకొకటి కనుక చూసుకుంటే,
ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన బాడీ పార్ట్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ చూసుకుంటే గనక ఈ యొక్క ఆర్థరైటిస్, నెఫ్రైటిస్, బ్యాక్ ప్రాబ్లమ్స్ అండ్ ఎడిమాకి సంబంధించినవి అండ్ ఈ యొక్క బ్రీతింగ్ ఇష్యూస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా చాలా వరకు ట్రిగర్ అవుతాయన్నమాట ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో. అండ్ మేజర్గా వెనీరియల్ డిసీజెస్ అనమాట. వెనీరియల్ డిసీజెస్ అంటే ఏంటంటే ఎస్టీడీ కేటగిరీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లాంటివి. సో అనెథికల్ సెక్సువల్ బిహేవియర్స్ కావచ్చు, అనెథికల్ సెక్సువల్ వర్క్స్ కావచ్చు, చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాటిలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారో, సో ఓపెన్గా చెప్పాలంటే ఈ ప్రాస్టిట్యూషన్ కావచ్చు, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎవరైతే ఎక్కువగా లైఫ్లో జరుగుతూ ఉంటుందో ఖచ్చితంగా చాలా ఇబ్బంది అనేది పడతారనమాట. ఖచ్చితంగా ఈ టైం పీరియడ్లో ఎస్టీడీ, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది అటాక్ అయ్యి మీకు చాలా ఇబ్బంది అనేది కలుగజేస్తుంది. సో ఇలాంటి అలవాట్లు కావచ్చు, ఇలాంటి జీవన విధానం కావచ్చు ఏదైనా ఉంటే వాటిని పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నించండి. వాటి నుంచి బయటకు వచ్చి మీరు కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించండి. సో చాలామందికి ఈ పాయింట్ నచ్చదు, ఇంత ఓపెన్గా చెప్తున్నారు పబ్లిక్ ప్లాట్ఫామ్లో అనుకుంటారు. బట్ నేనున్న ప్రొఫెషన్ అట్లాంటిది. సో నేను ఖచ్చితంగా చెప్పాలి, చెప్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో మీరు నెగిటివ్గా తీసుకున్నా కూడా నేనేం చేయలేను, నాకేం ప్రాబ్లం లేదు. సో అర్థమయ్యే వాళ్ళకి, ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఓకే, సో కాబట్టి ఆ బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సో ఖచ్చితంగా పాయింట్ చెప్పాలి కాబట్టి, కాంట్రవర్షియల్ టాపిక్స్ అయినప్పటికీ కూడా. ఓకే, సో ఇదొకటి. 1 సెకండ్ ప్లీజ్. సో ఇదనమాట, ఇదొక మేజర్ పాయింట్. దీనిపైన కాస్త కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ బైక్ డ్రైవింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చూసుకోండి. ఎందుకంటే చతుర్థ స్థానం వాహనాలను సూచిస్తుంది. చతుర్థాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు అంటే వెహికల్స్కి సంబంధించిన యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో జస్ట్ వెహికల్స్ అనేది అసలు ముట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, అవసరం అయితే మాత్రం వెళ్ళండి. బోర్ కొడుతుందని బైక్ డ్రైవింగ్ చేయడం, బోర్ కొడుతుందని కార్లో వెళ్ళడం, అట్లా ట్రిప్స్కి వెళ్ళి రావడం, ఇవి కాస్త జస్ట్ ఈ ఆగస్ట్ 19 to అక్టోబర్ 30 వరకు కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. ఇంక ఇబ్బంది ఏం లేదు. అవసరమైతే ఖచ్చితంగా వెళ్ళండి, ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ కర్కాటక రాశిలో గురుడు కాబట్టి మీరు వీలైతే ఏదైనా ట్రావెల్స్ చేసే ముందు ఖచ్చితంగా ఏదైనా ఒక సాత్విక దేవుడి యొక్క ఆరాధన చేసి వెళ్ళండి. లైక్ వినాయకుడు కావచ్చు, అండ్ చంద్రుడు కాబట్టి అతి ముఖ్యంగా శివారాధన బెస్ట్ అనమాట. శివుడికి దండం పెట్టుకుని వెళ్ళడం అనేది చేయండి ఖచ్చితంగా, చాలా వరకు మంచిగా ఉంటుంది మీ ప్రయాణం అనేది. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా మేజర్ పాయింట్ కనుక, సెకండ్ మేజర్ పాయింట్ కనుక చూసుకుంటే, యాక్చువల్లీ థర్డ్ పాయింట్. సో అష్టమ స్థానం అనేది కనుక చూసుకుంటే, అష్టమ స్థానంలో ఈ యొక్క ప్లానెటరీ ట్రాన్సిట్ జరగడం వల్ల ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే వారసత్వ ఆస్తులు కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొంచెం మంచి ప్రోగ్రెస్ అనేది ఉంది. అండ్ ఈ యొక్క ఉంటాయి కదా, ఈ దాన్ని ఏమంటారు, ఇన్సూరెన్స్ మనీ కావచ్చు, ఇన్సూరెన్స్ మనీ, ఇన్హెరిటెంట్ మనీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు గెయిన్ అయ్యే సిచ్యువేషన్స్ ఈ టైం పీరియడ్లో చాలా బాగున్నాయి అన్నమాట. ఆర్థిక విషయాల్లో మీరు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటి నుంచి కూడా కొంతవరకు ఉపశమనం అయితే ఉంటుంది. పూర్తిగా కాకపోయినా కొంతవరకు ఉపశమనం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ టైం పీరియడ్లో, ఆ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది రావడం వల్ల. సో ఇట్లాంటివి ఏదో ఒకటి సడన్ ఆర్థిక సహాయం అనేది రావడం వల్ల సడన్గా, సో ఖచ్చితంగా ఆ యొక్క చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. ఇది ఒక థర్డ్ మేజర్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క చతుర్థ స్థానానికి సంబంధించి చతుర్థం నుంచి పంచమ స్థానంలో గురుడి గోచారం కాబట్టి ఏదైనా ఆస్తిపాస్తులు అమ్ముకోవాలన్నా సరే, లైక్ ల్యాండ్ని సేల్ చేయాలన్నా, హౌస్ సేల్ చేయాలన్నా, వెహికల్ సేల్స్కి కావచ్చు, ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటూ ఈ టైం పీరియడ్లో సక్సెస్ అవుతుంది. సో కొంచెం ఎక్కువ ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకని ఈ పాయింట్ చెప్పాను అంటే, సప్తమ స్థానం అండ్ దశమ స్థానానికి సంబంధించిన అధిపతి అయిన బుధ నక్షత్రంలో గురుడు గోచారం చేస్తూ ఉన్నాడు. సో సప్తమం అంటే ఏంటి, మీ ఎదుటివాడు, ఎదుటి వాళ్ళు. సో సప్తమం నుంచి చతుర్థం అంటే ఏంటి, మీ యొక్క జన్మరాశి నుంచి దశమం అంటే వారికి ప్రాపర్టీస్ అనమాట. అంటే వారు మీ దగ్గర నుంచి గెయిన్ అవ్వగలిగిన ప్రాపర్టీస్ అనమాట. సో సింపుల్గా ఆ లాజిక్ అది. సో కాబట్టి మీరు సేల్ చేస్తే అవతల వాళ్ళు కొనుక్కోవడం మీకు ఈ యొక్క సప్తమ దశమ స్థానాలు సూచిస్తాయి. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో ప్రాపర్టీ సేల్స్ అండ్ వెహికల్ సేల్స్ అండ్ హౌస్ సేల్స్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. సో మంచి డీల్స్ అన్ని కూడా కుదురుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ స్పెషల్ ఆస్పెక్ట్స్. నేను మధ్య మధ్యలో సైడ్కి చూస్తూ ఉంటా, మీరు అదేదో అనుకోకండి. వీడియోస్ అనేది అప్పుడప్పుడు ఆగిపోతున్నాయి, పాజ్ అయిపోతున్నాయి రికార్డ్ అవుతున్నప్పుడు. సో నేనంతా చెప్పిన తర్వాత రికార్డ్ అవ్వదంటే ఇబ్బంది కదా, అందుకే మధ్య మధ్య సైడ్కి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటా. ఓకే సరే, ఇంకా డీటెయిల్ అనాలిసిస్ ఆన్ స్పెషల్ ఆస్పెక్ట్స్ కనుక చూసుకుంటే, గురుడికి ప్రత్యేక దృష్టిలు 2 ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, ఇట్లా అంటే పొజిషనల్ స్టేటస్ ఒకటి. సో గురుడు మీకు అష్టమంలో ఉండి పంచమ దృష్టి ద్వారా వ్యయ స్థానాన్ని, నవమ దృష్టి ద్వారా చతుర్థ స్థానాన్ని రెండింటిని కూడా యాక్టివేట్ చేయడం వల్ల చతుర్థ, అష్టమ, వ్యయ స్థానాలు ఈ 3 యాక్టివేట్ అవుతాయి. ఇవేంటంటే మీకు కంప్లీట్గా
ఈ యొక్క మోక్ష త్రికోణ స్థానాలు అంటారు ఈ మూడిటిని కూడా. అంటే మోక్షం అంటే కంప్లీట్‌గా ఎప్పుడు కూడా లైఫ్ అండ్ డెత్‌నే ఎక్కువగా ఊహించుకోకండి. సో, మన జీవితంలో మన భయాలకి మోక్షం ఇవ్వడం గానీ, మనకి చాలా రోజులు ఆగిపోయిన పనులకి మోక్షం ఇచ్చేసేయడం కానీ, ఇట్లా ప్రతి దాన్ని కూడా మీరు లింక్ అనేది చేసుకోవచ్చు. సో, ఇట్లా అవ్వడం వల్ల ముఖ్యంగా మీకు జరిగే ఫస్ట్ మేజర్ పాయింట్ మీ జన్మ రాశ్యాధిపతి కాబట్టి, మీకు మీ యొక్క నేచర్‌లో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుందనమాట. మీ బిహేవియర్, మీ నేచర్‌లో. ఓకే. లైక్ ఎట్లంటే మీ పాత భయాలు గానీ, ట్రామాస్ గానీ, ఎప్పటినుంచో మీకు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ గావచ్చు, ఇట్లా ఎప్పటినుంచో భయపడుతున్న విషయాలు గానీ, ఇవన్నిటి నుంచి కూడా కాస్త బయటకొస్తారు. వాటన్నిటికి కూడా మోక్షం వచ్చేస్తుంది. ఖచ్చితంగా వాటన్నిటి నుంచి బయటొచ్చి మంచి లైఫ్ ప్రోగ్రెస్ అనేది జరుగుతుందనమాట. అండ్ ఈ టైం పీరియడ్‌లో నేను మీకు సజెస్ట్ చేసే విషయం ఏంటి అంటే, గురుడు కాబట్టి ఈ యొక్క ప్లానెట్ మీకు ట్రాన్సిట్ అయ్యే ప్లానెట్ చతుర్దాష్టమ వేళాన్ని యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి, వీలైతే ఏదైనా ఒక దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్‌కి విజిట్ చేసి రావడానికి ప్రయత్నించండి. అంటే ఒక సేఫ్ సైడ్ ట్రావెల్ లాంటిది. అది కూడా దూర ప్రాంతాలు అన్నాను కదా! ఫస్ట్‌లో నేను ట్రావెల్ చేయొద్దన్నాను. ఇప్పుడు ఎందుకు చేయమంటున్నానంటే, సేఫ్ సైడ్ ట్రావెల్స్ ఒక ట్రైన్‌లోనో ఒక మంచి ఒక సేఫ్ జర్నీ పాత్ ద్వారా ఒక మంచి టెంపుల్‌కి విజిట్ చేసి రండి. ఖచ్చితంగా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు. అది కూడా మీరు విజిట్ చేసే టెంపుల్ దూరం కాకపోయినా పర్వాలేదు. దగ్గరలో ఉన్నా సరే ఈజీగా పీపుల్ యాక్సెస్ చేయలేని టెంపుల్స్ ఉంటాయి కదా! అంటే కొండెక్కి దిగి గుడిలోకి వెళ్ళడం కానీ, ఇంకేదో కొంచెం గుహ లోపల ఉన్న టెంపుల్స్ గానీ, అంటే రోజుకి 100 మంది, 500 మంది వెళ్ళలేని టెంపుల్స్, రోజుకి ఒక్కరో 10 మందో లేదా రోజుకి ఒక 10, 20 మంది మాత్రమే విజిట్ చేయగలిగిన రేర్ టెంపుల్స్ ఉంటాయి కదా! రేర్ టెంపుల్స్ అని కూడా కాదు. ఒక ఐ మీన్ కష్టతరమైన మార్గం ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా! అలాంటి టెంపుల్స్‌కి ఎక్కువ విజిట్ చేయండి. అండ్ ఓల్డ్ అండ్ రేర్ టెంపుల్స్‌కి ఎక్కువ విజిట్ చేశారంటే ఖచ్చితంగా 8000 ఎనర్జీస్ అనేది మీకు చాలా బెస్ట్ ఫ్లోలో పడతాయన్నమాట. ఆ డార్క్‌నెస్ అనేది. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు మీ లైఫ్‌లో రావాల్సిన నెగెటివ్ విషయాలన్నీ కూడా పోతాయి. ఆ నెగటివిటీ పోయి కొంచెం పాజిటివిటీ అనేది వస్తుంది. ఈ టైం పీరియడ్‌లో ఖచ్చితంగా ఇలాంటివి చేయండి. సో, మీకు లాజిక్ కనెక్ట్ అయితే గనక ఖచ్చితంగా ఇది చేయండి. మంచి విషయాలైతే మీ లైఫ్‌లో జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇండివిడ్యువల్ అనాలిసిస్ గనుక చూసుకుంటే యాస్పెక్ట్స్ పైన పంచమ దృష్టి వ్యయ స్థానం పైన ఉంటుంది. సో, పంచమ దృష్టి వ్యయ స్థానం పైన ఉన్నప్పుడు ఫారిన్ ట్రావెల్స్ అనేది పాజిటివ్‌గా ఉందన్నమాట. అండ్ డీప్ ఇంట్రోస్పెక్షన్ ఆత్మ పరిశీలన చాలా బాగుంది. నిద్రకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. అండ్ ఫారిన్ వీసాస్‌కి సంబంధించి, ఫారిన్‌కి సంబంధించి, పీఆర్స్‌కి సంబంధించి ఈ విషయాలన్నిట్లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్ అనేది రిజాల్వ్ అయ్యి చాలా గ్రేటర్‌గా ముందరికి వెళ్తుందన్నమాట. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ గనుక చూస్తే సెకండ్ ప్లేస్‌మెంట్ ఐ మీన్ యాస్పెక్ట్ చూసుకుంటే సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన ఉంటుంది. సో, ధన, కుటుంబ, వాక్కు స్థానం పైన ఉంది కాబట్టి మీ కమ్యూనికేషన్ చాలా పెరుగుతుంది. చాలా బెటర్‌మెంట్ అవుతుంది. అండ్ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది పెరుగుతుంది. ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి. అండ్ థర్డ్‌లీ ఫైనాన్షియల్ కండిషన్స్ కొంతవరకు బెటర్‌మెంట్ అవుతాయన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ హౌస్ పైన నైన్త్ యాస్పెక్ట్. ఇంతకుముందు చెప్పాను ప్రాపర్టీస్ అవన్నీ మంచిగా సేల్ అవుతాయి. అన్ని బై చేయడానికి అన్నిటికి మంచి టైం పీరియడ్ అని. అండ్ మదర్ హెల్త్ అనమాట. లాస్ట్ మర్చిపోయిన పాయింట్ మదర్ హెల్త్. మదర్ హెల్త్ చాలా బాగా హీల్ అవుతుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. సో, ఇది మొత్తానికి ఆల్ యాస్పెక్ట్స్‌కి సంబంధించి అంతా కూడా పొజిషనల్ స్టేటస్, నక్షత్ర ఎనర్జీస్, యాస్పెక్ట్స్ ఎనర్జీస్, ఇండివిడ్యువల్ ఎనర్జీస్, మోక్ష త్రికోణాలు ప్రతి పాయింట్ కవర్ చేశాను మొత్తం అంతా కూడా. సో, మీకు వాల్యుబుల్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేశాననే ఫీలింగ్ అయితే నాకుంది. మీకు కూడా నచ్చితే గనక వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా షేర్ చేయండి. అలా చేయడం ద్వారా మన ఛానల్ గ్రో అవుతుంది. వీడియో ఎక్కువ రీచ్ అవుతుందన్నమాట. సో, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినప్పుడు యూట్యూబ్ అల్గోరిథం ఒక 10 మంది ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉంటే మీకు తెలియకుండానే ఒక డిజిటల్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. తద్వారా మీ జాతకంలోని రాహు, గురుడు ఇద్దరు 2 గ్రహాలు కూడా చాలా బెటర్‌మెంట్ అవుతాయి. రాహు అంటే ఆన్‌లైన్ అండ్ డిజిటల్, గురుడు అంటే హెల్పింగ్ అనమాట. సో, కాబట్టి డిజిటల్ హెల్ప్ అనమాట ఇది. సో, తద్వారా మీకు కూడా జీవితంలో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎక్కడో చోట నుంచి ఇలాంటి సహాయం అనేది దొరకడానికి అవకాశాలుంటాయి. ఓకే. సో, ఈ లాజిక్ కనెక్ట్ అయితే గనక సబ్స్క్రైబ్ బటన్‌ని కన్సిడర్ చేయండి. అండ్ మీరు అస్ట్రాలజీని గనక భయంతోనూ, అత్యుత్సాహంతోనూ కాకుండా ఒక డివైన్ గైడెన్స్ టూల్ లాగా, ఒక లైఫ్ కరెక్షన్ టూల్ లాగా చూస్తే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా చాలా మంచి విలువైన వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటా. అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి కూడా. సో, ఇది వీడియోకైతే. అండ్ నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా వాస్తు కన్సల్టేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే గనక సేమ్ ఈ రోజు నుంచి మన విసుధ ఆస్ట్రాలజీలో ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ అండ్ వాస్తు కన్సల్టేషన్స్ 2 కూడా ఉన్నాయి. అండ్ సేమ్ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.